నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. నేను సీనియర్ హోమియో డాక్టర్గా మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము సైనసైటిస్ గురించి మాట్లాడుకుందాం. సైనస్ అనేది మనకు 4 రకాలుగా చెప్పబడింది. అవి ఎందుకంటే దాంట్లో సైనస్ అనేది ఒక ఎముక క్యావిటీ మాదిరి ఉంటుంది అన్నమాట. దాంట్లో ఎయిర్ అనేది ఫిల్ అయి ఉంటుంది. అవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాపు వస్తుంది లోపల, దాన్ని మనం సైనసైటిస్ అంటాము. ఇవి మనకు ఈ సీజన్లో ముఖ్యంగా అంటే మనకు కరోనా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోతున్నాయి. ప్లస్ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే వాళ్ళలో వస్తుంటుంది. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్. అవి ఎవరిలో తక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ జలుబు చూడడానికి కామన్ కోల్డ్ మాదిరి ఫ్లూ టైప్లో ఉంటుంది. కానీ ఇంతకుముందు ఆల్రెడీ సైనస్తో బాధపడే వాళ్ళకు ఇది మళ్ళీ యాడ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టైంలో మనము చల్లటి వస్తువులు తీసుకోకపోవడము, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్, ఇంకా చల్లటి పదార్థాలు, ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు కానీ ఇలాంటివి తినకుండా ఎప్పటికీ వెచ్చగా వేడిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే ముందు నుంచి సఫర్ అవుతున్నారో లేదా కొత్తగా ఇన్ఫెక్షన్ వచ్చిందో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా, అంటే విటమిన్స్ బాగుండేవి, సి విటమిన్ ఎక్కువ ఉండేవి ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. సి విటమిన్ మనకు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. సో అలాంటి వాళ్ళు మనకు ఉసిరి కానీ, తర్వాత ఆమ్ల, టమోటా ఇలాంటివి అప్పుడప్పుడు యూజ్ చేయడం వల్ల విటమిన్ సి మనకు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మనకు ఒక్కోసారి ఏవి కుదరడం లేదన్నప్పుడు మీరు సక్సి సి ట్యాబ్లెట్స్ ఒక 1 వీక్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా కొంత బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఈ సైనసైటిస్ ఏదైతే చెప్పుకుంటున్నామో అది మనకు 3 రకాలుగా రావచ్చు. ఒకటి వైరల్, రెండోది వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మూడోది ఫంగస్ ఇన్ఫెక్షన్. ఈ 3 రకాలుగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫంగస్ అనేది లోపలనే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంటే ఎవరిది వాళ్ళకే తయారవుతుంది, బయట నుంచి రాదు. ఈ 2 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, ఈ 2 ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు ఉంటే దగ్గరలో వీళ్ళంత వరకు మాస్క్ పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్లో వచ్చినప్పుడు అంటే ముఖ్యంగా వర్షాకాలంలో కానీ లేదా హెడ్ బాత్ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళలో జలుబు రావడం, ముక్కులో నీళ్లు కారడము, తుమ్ములు, తర్వాత తెమడ రావడము, దగ్గు కంటిన్యూగా తగ్గకుండా ఉంటుంది. ఈ లక్షణాలని మనకు సైనస్ లక్షణాలను ఇండికేట్ చేస్తుంది. దాంతోపాటు హెడేక్, ఇక స్పెషల్గా ఇక్కడ ఐబ్రోస్ పైన ఉంటుంది. తర్వాత ఇక్కడ పెయిన్ వస్తే దీన్ని ఫ్రంటల్ హెడేక్, ఫ్రంటల్ సైనస్ అంటాము. కింద కంటి కింది భాగంలో వస్తే మ్యాగ్జిలరీ సైనస్ అంటాము. తర్వాత ఈ స్పెట్స్ భాగంలో వస్తే ఎథ్మాయిడల్ సైనస్ అని అంటాము. ఈ చెవికి కంటికి మధ్య భాగంలో వస్తే ఇక్కడ స్పినాయిడల్. ఈ 4 రకాలుగా సైనస్ అనేది మనం గమనిస్తుంటాం. సో వీటిల్లో ఎక్కడ పెయిన్ వచ్చిన చాలామంది 80% సఫర్ అయ్యేది ఇక్కడ మ్యాగ్జిలరీ సైనసైటిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫ్రంటల్ 20% ఇక్కడ ఉంటుంది. ఈ 20% మళ్ళీ ఎథ్మాయిడల్, ఈ 2 చాలా రేర్గా వస్తుంటాయి అన్నమాట. ఈ సైనస్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ వైరల్, బ్యాక్టీరియల్ చాలా డేంజర్. ఫంగస్ అయితే స్మెల్ బ్లాక్ అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఈ రకంగా దాని లక్షణాన్ని బట్టి మనం ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే తొందరగా తగ్గుతుంది, వైరల్ అయితే తగ్గదు. సో అదే హోమియోపతిలో అయితే మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ 3 రకాలలో బ్యాక్టీరియల్ కానీ, ఫంగల్ కానీ, వైరల్ కానీ ఏదైనా కూడా మనకు హోమియోపతి ద్వారా చాలా 90% చాలా సేఫ్గా, ఈజీగా తీసుకోవచ్చు మెడిసిన్. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. ఎందుకంటే తర్వాత ఒక్కొక్కసారి ఈ సైనసైటిస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మైగ్రేన్ కింద కూడా టర్న్ అవుతుంది. కొంతమందిలో సర్వైకల్ ప్రాబ్లం, మెడ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతూ పోయి మెడ ఎముకలు ఏవైతే ఉన్నాయో వెన్నుపూసలు వాటిని ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఇది ఒకటే కదా అని అనుకోకుండా ఫ్యూచర్లో 1 by 1 పెరుగుతూ పోతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు మందులు వాడుకోవడం చాలా బెటర్. మీరు ఈ తెమడ రావడము, దగ్గు రావడము, గొంతు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటుంది. దీంతోపాటు ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఒకసారి చెవికి కూడా ప్రాబ్లం వస్తుంటుంది. అందుకని ఈఎన్టీ అనేది స్పెషలిస్ట్. ఒకటి వస్తే 3 కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇయర్, నోస్, థ్రోట్, ఈ 3 కూడా మీరు గార్గిలింగ్ చేయడము, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సైనస్ నుంచి పరిష్కారం చేసుకోవచ్చు. మరి ఇంకా ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అని మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎక్స్పీరియన్స్ డాక్టర్, హోమియో డాక్టర్ ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే మీరు కలిసి మంచి మందులు వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు మెడినైన్లో మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు మంచి సలహాలు, మెడిసిన్స్ ఇవ్వడం. ఇందులో మెడినైన్ పెట్టిన మెయిన్ ఉద్దేశమే అది. పేషెంట్ ప్రతి వాళ్ళు సఫర్ కాకూడదు, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా. వాళ్ళు ఆనందం అంటే అందరూ ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఒక లేడీ అంటే
ఒక మదర్ కానీ ఒక వైఫ్ కానీ హెల్త్ బాగాలేదనుకోండి, ఇంటిల్లి బాధ సఫర్ కావాల్సి వస్తుంటుంది. అంటే వండి పెట్టడం కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంట్లో హెల్త్ బాగాలేని వాళ్ళంటే ఎవరికైనా టెన్షన్ అనేది ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని అందరికీ ఉపయోగకరం ఉండాలా, అందుబాటులో ఉండాలా, సేఫ్టీగా తొందరగా తగ్గాలి. ఉపశమనం అనేది చాలా ఇన్స్టెంట్గా ఇవ్వాలి. అలాంటి ఫెసిలిటీ మనకు హోమియోలో ఉన్నాయి. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న మెడిసిన్ సంప్రదిస్తే మీకు చాలా మంచిగా చేయడానికి మీకు సహకారంగా మేము చూస్తాం అనమాట. అంటే మీకు సహాయపడాలనేది మా ఉద్దేశం. నమస్తే.